హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే సూపర్గా ఉన్నాము అండ్ మీరందరూ కూడా సూపర్ సేబీ ఉప్పర్ ఉండాలనే కోరుకుంటున్నాను. సమ్మర్ వచ్చేసిందనంటే మనందరి ఇళ్లలో ఖచ్చితంగా ఆల్మోస్ట్ చాలా మంది చేసే పని ఏంటంటే పచ్చడి పట్టుకోవడం. సో నేను కూడా ఇదిగోండి ఒక పెద్ద బౌల్, ఇంత పెద్ద బౌల్ పట్టుకొని కూర్చున్నాను అని అంటే ఈ రోజు మేము కూడా మా ఇంట్లో పచ్చడి పెట్టుకోబోతున్నాం. సమ్మర్లో ఎస్పెషల్గా పెట్టుకునే పచ్చడి ఏంటంటే ఆబ్వియస్లీ ఆవకాయ. సో ఆవకాయ పచ్చడి పెట్టుకోబోతున్నాం అనమాట ఈరోజు. సో దానికి కావాల్సినవి అన్నీ తెచ్చుకొని అన్నీ సిద్ధం చేసుకొని ఈరోజు ఆ కార్యక్రమం పెట్టుకున్నాం అనమాట. సో మార్నింగే మార్కెట్కి వెళ్ళి మ్యాంగో ముక్కలు అవన్నీ తీసుకొచ్చారు. మనకి మార్కెట్లోనే మనం సెలెక్ట్ చేసుకున్న కాయల్ని అక్కడే మంచిగా కడిగేసి తుడిచేసి ముక్కల్ని కొట్టి ఇచ్చేస్తారు కదా. కొంతమంది ఇంటికి తెచ్చుకొని కూడా కొడతారు, కానీ మనకి ఆ పర్టికులర్ నైఫ్ ఉండాలి కదా, జీడితో సహా కట్ చేయడానికి గట్టిగా ఉండేది. అదే ఆ మామిడికాయ ముక్కలు కొట్టడం కూడా ఒక టెక్నిక్ అంటూ ఉంటారు. సో మేము జనరల్గా ఎప్పుడు చేసినా సరే మార్కెట్లోనే ముక్కలు కొట్టిచ్చేసుకొని తెచ్చేసుకుంటాం అనమాట. వాళ్ళైతే ఒకటే నిమిషంలో ఫటఫటా చేసేస్తారు. ఇంకా తెచ్చిన తర్వాత మనం వాటిని జీళ్ళన్నీ వేరు చేసి దానిపైన ఒక తిన్ పొరలా ఉంటుంది కదా, అవన్నీ తీసుకొని కొంచెం ఎండలో పెట్టుకొని ఇట్లాంటివన్నీ చేస్తుంటాం కదా. సో ఇంటికి రాగానే అవే చేస్తున్నాం అనమాట. ఇంకా ఆబ్వియస్లీ ఫ్యామిలీ అందరినీ పనిలో పెట్టేశాను. ఇంకా పిల్లలు, మా వారు అందరూ కలిసి అవన్నీ చేస్తున్నారన్నమాట. అండ్ ఓన్లీ మామిడికాయ ముక్కలనే కాదండి, మళ్ళీ దాంట్లో వెల్లుల్లిపాయలు కూడా ఒలుచుకోవాలి కదా. మనం వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకుంటాం, కొద్దిగా ఎక్కువ యాడ్ చేస్తాం కాబట్టి అవి ఒలుచుకోవడము, ఇట్లా ఈ పనులన్నీ కూడా వీళ్ళు హెల్ప్ చేస్తారన్నమాట. ఏదైనా సరే ఫ్యామిలీ అంతా కలిసి చేసుకుంటే ఆ ఫీల్ బాగుంటుంది. అండ్ అలాగే పిల్లలకి కూడా ఒక మంచి మెమరీలా ఉంటుందని ఎవ్రీ ఇయర్ ఇలాగే చేసుకుంటాం ఖచ్చితంగా. సో ఇప్పుడు కావాల్సిన అన్ని అయితే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాము. ఇంకా మనం మ్యాంగో పచ్చడి కలిపేసుకోవడమే ఆలస్యం అనమాట. సో ఆవకాయ పచ్చడి పెట్టుకోవడం చాలా చాలా ఈజీ అండి. జస్ట్ అన్ని రెడీ చేసుకొని కరెక్ట్ మెజర్మెంట్స్తో కలుపుకోవడం, అంతే సింపుల్గా అయిపోతుంది. కాకపోతే అన్ని డ్రైగా ఉండేలాగా చూసుకోవాలి కాబట్టి సో అన్ని డ్రైగా ఉండేలా చూసుకుని అన్ని రెడీగా పెట్టుకొని ఇంట్లో అందరినీ పనిలో పెట్టేసి తలా ఒక పని ఇచ్చేసాం అనుకోండి, చాలా ఈజీగా పచ్చడి పెట్టేసుకోవచ్చు. అండ్ మనం హ్యాపీగా సంవత్సరం అంతా కూడా తినచ్చు అనమాట. సో నేనైతే ఎక్కువ పెట్టాలని అనుకోలేదు. ఒక 2 kgs అయితే మ్యాంగోస్ తీసుకొని పచ్చడి కోసం అని పెట్టుకుంటున్నాము. సో 2 kgs అవి పెట్టామంటే మిగతా అవి ఇవి అన్నీ యాడ్ అయ్యి ఒక 4 kgs పచ్చడి దాకా అవుతుందిలేండి. సో ముందు దేనికైనా సరే కొలతలు చాలా చాలా ఇంపార్టెంట్. సో అందుకని ఫస్ట్ అయితే వీటన్నిటిని కొలిచేసుకుంటున్నాను, ఎన్ని వచ్చినాయి ఏంటి అన్నది. మన కేజీల లెక్కనైనా తీసుకోవచ్చు, కాకపోతే కాయలను ముందు కొలిచామా తర్వాత కొలిచామా వెయిట్ అన్న దాన్ని బట్టి డిఫర్ అవుతుంది అనమాట. సో అందుకని ఎందుకైనా మంచిదని ముందు కొలిచాను. అండ్ తర్వాత కూడా ఒకసారి ఇలాగ బౌల్లో వేసేసుకొని అంటే ఏదైనా ఒక కప్ మెజర్మెంట్ తీసుకొని దాని ప్రకారం మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ముందైతే మనం మెజర్ చేసేద్దాం. సో ఫస్ట్ ముక్కలు అయితే కొలిచేసుకున్నానండి. ముక్కలు ఇదే ఈ 1 కప్పు తీసుకుంటాం కదా మెజరింగ్ కప్పు, దీని ప్రకారం కొలిస్తే దీంతో 8 వచ్చినాయి అనమాట. 8 బౌల్స్ ఆఫ్ మ్యాంగో ముక్కలు వచ్చినాయి. సో ఇదే కొలత ప్రకారం మనం మిగతా అన్ని కూడా కలిపేసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికన్నా ముందు పౌడర్స్ ఇందులోనే కొంతమంది కలిపేస్తారు, విడిగా కలిపి దాన్ని అందులో కలుపుతారు, రకరకాలుగా కలుపుతారు. నేను విడిగా పౌడర్స్ కలిపి దానిలో మిక్స్ చేయడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట. సో ఆ పౌడర్స్ అన్ని కలుపుకోవడానికి ఒక డ్రై బౌల్ తీసుకున్నా. ఈ ముక్కల్ని కొంచెం పసుపు ఆయిల్ వేసి పెడితే మంచిగా ఉంటుందట. సో కొంచెం పసుపు యాడ్ చేసేద్దాం ముక్కల్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం ఒక టీ స్పూన్ ఆఫ్ పసుపు వేసేసి దానిలో కొంచెం ఆయిల్ వేసేయాలి. ఆయిల్ ప్యాకెట్ అంటే పచ్చడికి కావాల్సిన అప్పుడే తెచ్చుకుంటాం కదా, ఆయిల్ ప్యాకెట్ తెప్పిస్తే దానికి ఒక గరిట కూడా ఫ్రీ వచ్చింది. ఆ గరిట కూడా ఏదనుకుంటున్నారు, ఆయిల్ ఫిల్టర్ అంట, విచ్ ఇస్ దిస్ వన్. ఇది వచ్చింది ఫ్రీగా. దీనికి ఇలా ఉందన్నమాట, ఒక సైడ్కి మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలా ఉంది, హోల్ ఉంది ఇటు ఇటు. అంటే కర్రీ ఇలా తీసుకొని దీన్ని ఇలా ఉంచితే ఇటు నుంచి ఎక్స్ట్రా ఆయిల్ అంతా ఒలిగిపోతుందంట. మాకు ఆయిల్ ఒలిగిపోయి అంత వేసుకోలేండి కూరల్లో. కాకపోతే పచ్చళ్ళలో నూనె ఎక్కువ ఉంటేనే పచ్చడి ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది కాబట్టి ఇందులో మనం నూనె అవాయిడ్ చేయలేము, ఖచ్చితంగా వేయాలి. సో కూరల్లో అయితే అలా సెపరేట్ చేసుకోవడానికి ఈ గరిటెట. నాకైతే అసలు నా కూరల సంగతి మీకు ఆల్రెడీ తెలిసిందే కదండి. అందులో నూనె ఎక్కడుందో ఎత్తుక్కోవాలన్నమాట, ఆయిల్ వేయను ఎక్కువ. సో ఇది అంత కాన్కి చీజ్ నెయ్యి. చూద్దాం. సో ఆయిల్ అయితే పల్లి నూనె ఎక్కువ వాడుతుంటారు. మేము ఇప్పుడు
కూరల్లోకి అంతా పల్లి నూనె వాడుతున్నాము. సో అందుకని మేము నువ్వుల నూనె తెచ్చుకున్నాము. నువ్వుల నూనె పల్లి నూనె ఏది పెట్టుకున్నా బాగానే ఉంటుంది టేస్ట్. నేను 2 విధాలుగా కూడా ట్రై చేశాను, నాకు 2 మంచిగానే అనిపించింది. అండ్ ఆల్రెడీ ఇప్పుడు మేము పల్లి నూనె వాడుతున్నాం కాబట్టి నువ్వుల నూనె తెచ్చుకున్నాం అనమాట, నువ్వు పప్పు నూనె. ఒకవేళ వింటర్లో అనుకోండి, వింటర్లో నువ్వుల నూనె వాడతాం వంటలకి, అప్పుడు ఏమన్నా పచ్చళ్ళు పెట్టుకోవాలంటే పల్లి నూనె వాడుతుంటాం అనమాట. అట్లా ఈదర్ ఆఫ్ దిస్, ఇది కానీ అది కానీ అన్నట్టుగా. సో దీంట్లో కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ జస్ట్ అందాజాగా వేసేస్తున్నాను, కప్పుతో కొలవకుండా, అంటే ముక్కల్లో కోసం అన్నట్టుగా. జస్ట్ ఆ బిట్ ముక్కలన్నీ తడవడానికి అన్నట్టుగా అనుకోండి. దీన్ని పెట్టుకోవడానికి ఒక బౌల్ కూడా తెచ్చి పెట్టుకున్నాను చూసారా, ఎందుకంటే ఆయిల్ ప్యాకెట్లో ఉంది కదా, అది వెలిగిపోకుండా. నెక్స్ట్ ఈ ఆయిల్ పసుపు ముక్కలకంతా పట్టేలాగా మిక్సింగ్ చేసేయాలి. ఓకే ఏమండి, ఇది కలుపుతూ ఉండండి అక్కడ కూర్చొని, నేను డ్రై ఇంగ్రీడియంట్స్ కలుపుతాను. సో మనకు డ్రై ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసేసుకుందాము. ఫస్ట్ అయితే మనము సాల్ట్ని కల్లుప్పినే మనం మిక్సీ పట్టుకుని రెడీగా పెట్టుకుంటాం కదా, అట్లా ఆల్రెడీ ఎండలో పెట్టేసి ఉంచాను. దాన్ని మిక్సీ పట్టేసి ఇలా కొలత కోసం బౌల్లో వేసేస్తున్నా. డ్రై ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మనం డైరెక్ట్గా ముక్కల్లో కూడా వేసేసుకోవచ్చు, బట్ ఇలా విడిగా కలుపుకోవడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట. అప్పుడు పౌడర్స్ అన్ని బాగా కలిసి అప్పుడు ముక్కల్లో ఎక్కువ ఈజీగా కలుస్తుంది మంచిగా అని చెప్పి అట్లా కలుపుతుంటాను అనమాట. సో ఉప్పు కారం అండ్ ఇది ఆవపిండి అయితే బయట నుంచి తెచ్చేసాను. ఓన్లీ మెంతిపిండి ఒకటి ఇంట్లో రెడీ చేసుకున్నాం అనమాట. మెంతిపిండి ఎక్కువ వేయం కదా, కొద్దిగా వేస్తాం కదా అని అట్లా. ఏం వేస్తున్నాను అర్థమైంది కదా, కారం వేస్తున్నాను, అది అక్కడ ఎగురుద్దా అని భయం వేసి. అండ్ ఇంకా మిగిలింది ఏంటి, మన మెంతిపిండి కూడా యాడ్ చేసేద్దాం ఈ పౌడర్స్లో. సో మొత్తానికి మన పౌడర్స్ అన్నీ అయితే మంచిగా మిక్స్ అయిపోయినాయి. అండ్ ఈ ముక్కల్లో ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేయాలి, విచ్ ఈజ్ వెల్లుల్లిపాయలు. కొలిచిపెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఆవకాయలో వెల్లుల్లిపాయలు మా ఇంట్లో కొట్టుకొని తింటారన్నమాట, నాకు కావాలి. సో ఈ వెల్లుల్లిపాయలు ఎక్కువ యాడ్ చేస్తాను. వెల్లుల్లిపాయలు అండ్ మెంతులు కూడా యాడ్ చేయాలి, హోల్ మెంతులు. ఒక్కసారి మెంతి పౌడర్ వేసినా సరే ఆ హోల్ మెంతులు కూడా వేస్తేనే అది అందులో ఊరి ఒకలాంటి మంచి టేస్ట్ వస్తాయి అనమాట. సో అందుకని ఒక స్పూన్ ఫుల్ ఆఫ్ మెంతులు అది కూడా ఇందులో యాడ్ చేసేసాం. వీటన్నిటిని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసి మనం పౌడర్స్ వేసేసుకుందాం. ఇందులో మిక్స్ చేసి పెట్టుకుని పౌడర్స్ అన్నీ ముక్కల్లో వేసేయడమే. ముందు ఆయిల్ వేస్తే ముక్కకి పౌడర్స్ అంతా బాగా పడతాయట. సో అందుకని ఇలా ఒకసారి పెట్టి చూసాం అనుకోండి, మనకే క్లారిటీ వచ్చేస్తుంది నెక్స్ట్ టైం ఎలా చేయాలి, ఏం చేయాలి అని. ఇన్ కేస్ ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే కనుక కొద్ది క్వాంటిటీ ట్రై చేయొచ్చు, బాగా వస్తే మిగతా క్వాంటిటీ కూడా ట్రై చేసుకోవచ్చు. మన చేతులతో సొంతంగా మనం పెట్టుకున్న పచ్చళ్ళు టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. సో డెఫినెట్గా ట్రై చేయొచ్చు, ఇట్స్ నాట్ దాట్ డిఫికల్ట్. మనం వంట చేయడం కన్నా కూడా ఈ పచ్చడి పెట్టడమే ఈజీ అనిపిస్తుంది. ఇంకా నాకు లాస్ట్ టైం నేను పచ్చడి పెట్టినప్పుడు కొంచెం దానిలో ఈ ఊట తగ్గిందనమాట, అదే గ్రేవీ ఉంటుంది కదా అది తగ్గింది. సో అందుకని అంటే మనం తీసుకునే మెజర్మెంట్స్ని బట్టి అది ఉంటుంది కదా, సో అందుకని ఈసారి కొంచెం అది ఎక్కువ వచ్చేలాగా, గ్రేవీ ఎక్కువ వచ్చేలాగానే క్వాంటిటీస్ తీసుకొని పెట్టుకుంటున్నాం అనమాట. సో మొత్తానికి పౌడర్ అంతా మన ముక్కలకంతా బాగా పట్టింది, మంచి కలర్ఫుల్గా ఉంది. అండ్ ఇల్లంతా కూడా ఫుల్ వాసన వచ్చేస్తుంది అన్నమాట, ఆవకాయ వాసన. సో ఇది ఇప్పుడు మనం దీనిలో ది లాస్ట్ ఇంగ్రీడియంట్ విచ్ ఇస్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ కంటూ సెపరేట్ కొలతేం అక్కర్లేదు, మనం కంటి చుట్టూ కూడా మెజర్ చేయొచ్చు, బట్ స్టిల్ కావాలంటే దీంతో ఒక 2 కప్పుల దాకా వేసుకోవాలన్నమాట. ఆయిల్ ఇంత వేస్తుంటే ఐఎమ్ ఫీలింగ్ సో ఇట్లా ఎప్పుడు వేయం కదా, చిత్రంగా అనిపిస్తుంది. అండ్ మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇలాగ పచ్చళ్ళ ఎస్పెషల్లీ ఆవకాయలు ఇలాంటి పొళ్ళన్నీ కలిపేటప్పుడు ఫ్యాన్లు వేసుకోకుండా ఏసీ వేసుకోండి.
ఎందుకంటే ఫ్యాన్కి ఎగురుద్ది కాబట్టి ఫ్యాన్ కాకుండా ఏసీ వేసుకోవడం బెటర్. లేదా సాయంత్రం పూట పట్టుకుంటే బెటర్. మధ్యాహ్నం పట్టుకుంటే ఏసీ కంపల్సరీ కావాలి. ఎండలు బాగుంటుంది అండి ఈసారి సమ్మర్లో, బాగా స్టార్ట్ అయిపోయింది కదా. యాక్చువల్గా నేను ఇంకా లేట్ చేశాను ఆవకాయ పచ్చడి పెట్టడం బికాజ్ ఆఫ్ మై ఓన్ థింగ్స్. ఈ పాటికి అందరూ పెట్టేసుకొని కూడా ఉండుంటారు. మెల్లగా ఇప్పుడు పెట్టుకున్నాం అనమాట. మన ఆవకాయ అయితే అక్కడ మిక్సింగ్ అవుతూ ఉంది. ఇక్కడ మనము టెంకలేని ముక్కల్ని తీసేసుకుంటాం కదండి, వాటిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాం కదా, వాటితో కూడా మనం పచ్చడి పట్టేసుకోవచ్చు. సేమ్ ఇందాక మనం యూజ్ చేసిన పౌడర్స్ని మళ్ళీ మిక్స్ చేసేసుకొని ముక్కల్లో వేసేసుకుంటే ముక్క ఆవకాయ కూడా అయిపోద్ది అనమాట. సో అందుకని పౌడర్స్ కలిపినప్పుడే కొద్దిగా ఎక్కువ కలుపుకున్నాను, సో దట్ దీనిలో కూడా ఈ పౌడర్ సరిపోయేలాగా. ఈ ముక్కలను కూడా ఇందులో వేసేసుకున్నాం అనుకోండి, అక్కడ 2 రకాల పచ్చళ్ళు రెడీ. వేసి మంచిగా ఇలా మిక్స్ చేసేసుకొని దీనిలో కొద్దిగా ఆయిల్ వేస్తామంటే అయిపోయి ముక్క ఆవకాయ కూడా రెడీ. దీనిలో కూడా కొంచెం మెంతులు వేద్దాం ఉండవు. దీనిలో ఎక్కువ వేయద్దు మెంతులు, ఎందుకంటే క్వాంటిటీ తక్కువ కదా, కొద్దిగా వేసుకోవాలి. ఎందుకండి మన ముక్క ఆవకాయ కూడా రెడీ అయిపోయింది. మంచిగా కలర్ఫుల్గా భలే బాగుంది, వాసన కూడా గుమ్మని వస్తుంది. దీన్ని మనం ఏదన్నా డబ్బాలోకి దాంట్లోకి అలాగా తీసేసుకోవడమే. అలాగే మన ఆవకాయ కూడా మంచిగా కలిపేసుకున్నాము. ఇవ్వండి, కొంచెం గ్రేవీ కూడా ఈసారి మంచిగా వచ్చేలాగా వేసుకున్నాం అనమాట. బాగా వచ్చింది. దీన్ని ఏదైనా డబ్బాలోకి తీసేసుకోవాలి కదా. సో మన ఆవకాయ ముక్కలంతా కూడా మంచిగా కలిపేసుకున్నాం కాబట్టి ఇంకా నెక్స్ట్ స్టెప్ ఈజ్ జాడీలోకి ఎత్తేసుకోవడం. సో ఇప్పుడు మనం పెద్ద జాడీ తీసుకున్నాను. ఈ ఆవకాయ పెట్టుకొని ఉంచుకోవడం కోసమే జాడీలు దాచుకున్నాను అనమాట. ఇది 4 లీటర్స్ జాడీ, 4 కన్నా ఎక్కువ, 4.5 లీటర్స్ జాడీ అనమాట ఇది. సో దీన్ని మంచిగా కడిగేసి తుడిచేసి ఎండలో ఆరబెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇంక ఈ ఆవకాయనంతా ఇందులోకి ఎత్తేసుకోవడమే, సింపుల్. నారాయణ. సో ఇదిగోండి మన పచ్చడి అయితే జాడీలోకి ఎత్తేసుకున్నాము. మంచిగా గుమ్మగుమ్మలాడుతూ వస్తుంది. ఫస్టే ఆయిల్ ఏం పైన కనిపించేది, ఒక 3 రోజులు ఇది ఊరాలి కాబట్టి ఆ తర్వాత ఆయిల్ తేలుతుంది అనమాట. సో మనకు కనిపించట్లేదు, ఆయిల్ పైకి రాలేదు అని ఇంకేసేసుకోకూడదు కదా. సో దీనికి మంచిగా ఒక క్లాత్ ఏదైనా చుట్టేసుకొని మూత పెట్టేసుకొని పక్కన ఉంచేయడం. ఒక 3 days మినిమం ఊరాలి, ఆ తర్వాత అది రెడీ టు ఈట్ అనమాట. అంతలోపల ఇలా మనము ఆవకాయ పచ్చడి కలిపిన బౌల్లో మనం రైస్ కలుపుకొని తినడం ఈజ్ మన ఆనవాయితీ కాబట్టి విల్ డూ దాట్. సో కొద్దిగా అన్నం ఇందులో వేసేసుకొని ఒకసారి ఆవకాయ పచ్చడి కలిపిన అదే బౌల్లో అన్నం తింటే ఇంకా వేడివేడి అన్నంలో ఇంకా బాగుంటుంది అనుకోండి. అందులోనూ కొంచెం పప్పు వేసుకొని తింటే నాకు ఇంకా బాగా అనిపిస్తుంది. యాక్చువల్గా ఓన్లీ ఆవకాయ కన్నా కూడా పప్పు వేసుకొని తింటే బాగా అనిపిస్తుంది. సో ఈరోజు పప్పు లేదు, సో అందుకని అన్నంలో మనం పచ్చడి అయితే కలుపుకొని తిందామా ఏమండి? సాకేత్ టేస్ట్ అయితే బాగుంది. ఊరితే ఇంకా ఆ ముక్కల్లో పులుపు దిగి ఇంకా టేస్టీగా ఉంటుంది.